హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభ టీవీ. రీసెంట్‌గా 'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి సినీ నటులే కాదు సోషల్ మీడియా చాలామంది అటు పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతూ ఆయనకి మద్దతు తెలుపుతున్నారు. అలాగే ఆయనపై విరుచుకుపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ అంశం మీద మాట్లాడడానికి మనతో ఆర్‌జే అండ్ 'బిగ్ బాస్' కంటెస్టెంట్ శేఖర్ భాషా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. ఏంది? సో ఇష్యూ మొత్తం మీకు తెలుసు. యాహ్! సో శివాజీ గారు ఏదైతే ఉందో 'దండోర' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన నటించిన సినిమా ఈవెంట్‌లో ఈరోజు ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చింది ఆ సినిమా. సో ఆ ఈవెంట్‌లో అంతకుముందు జరిగిన నిధి అగర్వాల్‌కి సంబంధించిన ఒక ఇష్యూని దృష్టిలో పెట్టుకొని ఆయన కామెంట్స్ అవును. చేశారు, మాట్లాడారు. సో ఆఫ్‌కోర్స్ అందులో ఒక 2 తప్పు పదాలు దొర్లాయి. 2 గాదు. హ్మ్. ఒకటే అది గూడా హ్మ్. ఇప్పుడు ఆయనేమన్నాడు, ఒకటి అలాంటి బట్టలేసుకొని బోతే పెద్దోళ్ళు లేకపోతే కొంతమంది "ఏం పోయేకాలం దీనికి దరిద్రపు మొండ సరిగ్గా ఏసుకోవచ్చు గదా!" అని చాలామంది అనుకుంటారు హ్మ్. అని వాళ్ళని ఊటకిస్తూ ఈయన జెప్పాడు తప్ప ఈయన మాట కాదు. అవును. నేనలా అనుకోకపోవచ్చు. హ్మ్. కానీ వాళ్ళు అనుకునే వాళ్ళున్నారమ్మా పెద్దోళ్ళుంటారు. అమ్మమ్మలు గావచ్చు, మా అమ్మ గావచ్చు, లేకపోతే కొంతమంది లేడీసే తిట్టుకుంటారిలా. హ్మ్. కాబట్టి అని అది ఆహ్, ఆయన అన్నది కాదు. వాళ్ళ బట్ ఇలా అభిప్రాయాన్ని ఆయన అనుకుంటారన్నది కన్వే చెప్పాడు. చేశారక్కడ. హ్మ్. ఒక పాయింట్. హ్మ్. అది సరే. ఇకపోతే సామాను. హ్మ్. సామాన్లు కనబడకుండా అలాంటి బట్టలేసుకొని సామాన్లు కనపడడం వల్ల సామాన్లు ఏ కనబడకుండా ఉపయోగం ఉండదమ్మా అన్నారు. సామాన్లు కనబడకుండా నీట్‌గా ఉండమని ఆయన చెప్పాడు. హ్మ్. ఇప్పుడు ఆ పదం తీసేసి హ్మ్. అంగాంగ ప్రదర్శన చేయకుండా, హ్మ్. లేదు బాడీ పార్ట్స్ చూపించకుండా హ్మ్. అని అన్నాడనుకోండి. ఇంత రచ్చ జరిగేది కాదా? హ్మ్. అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? అంగాంగ ప్రదర్శన ఆర్ ఎల్స్ బాడీ పార్ట్స్‌ని వాటెవర్ ఇప్పుడు ఈ వర్డ్ యూజ్ చేసిన తర్వాత కాదు. కాదు. ఒప్పుకోరు కదా! దీన్ని, దీన్ని హైలైట్ చేశారు. ఒకవేళ హ్మ్. తప్పండి అలా బాడీ పార్ట్స్ కనబడేట్టు అలా బయట ప్రదర్శిస్తూ తిరగడం కరెక్ట్ కాదు. దానివల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది హ్మ్. అని చెప్పినా కూడా పెద్ద ప్రాబ్లమ్ అయ్యుండేది కాదు. హ్మ్. బట్ ఈ సామాను అనే దాన్ని గట్టిగా హైలైట్ చేశారు. అది హ్మ్. సామాను అనేది నిజంగా భూత. హ్మ్. సామాను అంటే అర్థం ఏంటి? ఇవన్నీ సామాన్లే. హ్మ్. ఓకే. ఆహ్, ఇప్పుడు స్కూటర్‌లో ఆహ్, హ్యాండిల్ ఉంటది. హ్మ్. టైర్‌లుంటాయి. హ్మ్. ఇవన్నీ స్కూటర్ సామాన్లు. హ్మ్. అలాగే మనిషికి చేతులుంటాయి. ఇవన్నీ గూడా అంటే ఈ మనిషి గాబట్టి హ్మ్. అవయవాలు అంటాం. హ్మ్. ఇవి కొంచెం మామూలు లోకల్ లాంగ్వేజ్‌లో సామాన్లు అంటాం. హ్మ్. సో, దానికి రకరకాల అర్థాల అంటగట్టి లేకపోతే అది భూతన్నట్టుగా చిత్రీకరించడం అనేది సరే ఎవరి అది కొంచెం లోకల్ నీష్ లాంగ్వేజ్‌లో చెప్పాడాయన. హ్మ్. మనం తెలుగులో ప్రకృతి, వికృతి అని చెప్పుకుంటాం గదా! హ్మ్. రాత్రి, రేయి, హ్మ్. రాజు, రేడు హ్మ్. అలా ప్రకృతి ఏంటి అవయవాలు, హ్మ్. వికృతి ఏంటంటే సామాను. లోకల్ ఆహ్, భాష చెప్పాలంటే పల్లెటూరులో వాడే భాష, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో వాడే భాష. హ్మ్. కామన్ అంటే నథింగ్ బట్ యువర్ బాడీ పార్ట్స్ హ్మ్. అనేది ఆయన ఉద్దేశ్యం. దాంట్లో సరే దాన్ని ఇష్యూ చేశారు. సరే ఆయన క్షమాపణ చెప్పాడు. హ్మ్. యాక్చువల్‌గా సార్ హ్మ్. ఆయన ఆ ఫ్లోలో మాట్లాడుతూ గూడా కాన్ఫిడెంట్‌గా అన్నారు. ఇది అన్న తర్వాత గూడా నా మీదకి చాలామందొస్తారు. సో, ఎవరొచ్చినా పర్వాలేదని అసలు ఆ రోజు ఆయన మాట్లాడిన టోన్ గూడా చాలా పీక్స్‌లో ఉంది. హ్మ్. సో, జనరల్‌గా మనం మాట్లాడుకున్న దాని హ్మ్. ప్రకారం ఓకే. ఆయనకి ఆహ్, విచిత్రంగా హ్మ్. ఆయన మహిళా వీళ్ళు వచ్చి ఇది జేస్తారు. మహిళా సంఘాల వాళ్ళు వీళ్ళు గొడవ చేస్తారు అన్నారు గదా! హ్మ్. మహిళా యాక్టివిస్టుల్లో బాగా ఈ మధ్య కాలంలో బాగా ఇదవుతున్న వాళ్ళు కొంతమంది పేర్లు చెప్పండి మీరు. హ్మ్. ఉన్నారు. ఓకే. పేర్లు వద్దులెండి. సరే ఉన్నారు. పీఓడబ్ల్యూ సంధ్య గారు గావచ్చు, హ్మ్. కరాటే కళ్యాణి గారు గావచ్చు, హ్మ్. ఇంకా సరే ఇంకెవరన్నా సరే. ఉన్నారు. అవును. వీళ్ళలో ఎంతమంది ఈయన ఇది తప్పు అని చెప్పారు. హ్మ్. ఇన్‌ఫాక్ట్ వీళ్ళు ఆయన బట్టలు సరిగ్గా వేసుకోమని చెప్పిన మెసేజ్ కరెక్టే. ఆ ఒక పదం ఆ 2 పదాలు ఒక తప్పు అని పదం మాత్రమే ఏదైతే ఉందో చెప్పాడు. వాడకుండా ఉండాల్సిందని అన్నారు. రైట్. వీళ్ళు మాట్లాడిన మాట ఇది. హ్మ్. ఎవరు సో కాల్డ్ హ్మ్. యాక్టివిస్ట్‌లు అనుకునేవాడు. హ్మ్. ఎవరో యాక్టివిస్ట్ అది తప్పన్నట్టుగానే మాట్లాడింది. వాళ్ళ బట్టలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు యేసుకుంటారు. నువ్వెవడురా అని చెప్పి ఒక యాక్టివిస్ట్ ప్రశ్నించింది. హ్మ్. సో, ఈ యాక్టివిస్ట్ మిగతా వాళ్ళలోనే ఒక డివిజన్ ఉంది. హ్మ్. మహిళా యాక్టివిస్టుల్లోనే చాలామంది ఆయనకి ఫర్‌గానే ఉన్నారు. ఆ హ్మ్. మాట ఒక్కటే తప్పు దొర్లింది. అది ఆయన క్షమాపణ చెప్పాలని అడిగారు. ఆయన చెప్పారు. హ్మ్. కానీ దానికి తోడు వీళ్ళు రచ్చ చేసేది హ్మ్. కంప్లెయింట్ గూడా వెళ్ళింది. అండ్ లెటర్ గూడా మాకి సబ్మిట్ చేసినట్టున్నారు. హ్మ్. అండ్ సో, దానికి లెటర్ సంబంధించి సబ్మిట్ జరిగింది. చేసిన వాళ్ళెవరు? హ్మ్. లెటర్ సబ్మిట్ చేసిన వాళ్ళలో ఎవరి పేర్లున్నాయి. హ్మ్. అలాగే ఈళ్ళు ఇక్కడ మహిళా యాక్టివిస్టులు అని చెప్పుకుంటున్న వాళ్ళు హ్మ్. వాటెవర్ వాళ్ళు ఎవరైతే ఏమేం కామెంట్‌లు చేశారు. హ్మ్. అవి చూస్తే అందులో ఒక ఆవిడ ఘాటుగా "రా ఏంటి లాగి అవతల పడేస్తావా? లాగి చూద్దాం"
రా చూద్దాం అని చెప్పి అన్నారు. ఉమ్, ఆయన ఈవిడ అనలా. ఇలా ఉమ్, ఆ, తప్పుడు మెసేజ్లు ఇస్తూ తప్పుడు డ్రెస్సెస్ వేసుకుని జనాల లోపలికి వెళ్ళి ఇలా చేస్తే ఉమ్, తప్పు అని చెప్పిన వాళ్ళని ఎవరైతే మీరు తప్పు పడతారో ఉమ్, పర్లేదు అలాంటి వాళ్ళు నేను హ్యాండిల్ చేస్తాను, రండి లాగవతలు పడేస్తాను. ఉమ్, సో వెళ్ళండి, నేను లాగవతలు పడేస్తాడు లేదో ఆ తర్వాత చూసుకుందరు. కానీ అది ఉమ్, ఏమి పెద్ద భూతేం కాదు. అది ఉమ్, లైక్ ఒక అన్నలాగా గట్టిగా మాట్లాడాడు. ఆ, అయితే ఇక్కడ ఈ యాక్టివిస్టులు చాలా మంది 90% ఆయనకి, మహిళా యాక్టివిస్టులు కూడా ఆయనకి సపోర్ట్గా ఉన్నారు. కరెక్ట్. ఇవాళ ఈ ఉమ్, సిచ్యువేషన్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టుకుంటూ లేకపోతే ఐటెం సాంగులకి పెద్ద పట్టం కడుతూ ఇట్లా చేస్తున్న నేపథ్యంలో ఇటువంటి దాని మీద ఒక ఉమ్, మంచి మాట అయితే వచ్చింది. కొంచెం ఘాటైన లాంగ్వేజ్ కావచ్చు, బట్ ఉమ్, దిస్ ఈజ్ యాక్చువల్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అందరూ కూడా ఇది తీసుకోవాలి. ఉమ్, ఇప్పుడు నిధి అనే ఆవిడ ఉమ్, ఆ రోజున అటువంటి డ్రెస్ వేసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు జనాలందరూ ఎగబడి ఉమ్, ఆవిడ మీదకి వచ్చినప్పుడు, జనాలంటే ఎవరు? అందరూ ఆడవాళ్ళు ఎవరు లేరు, ఉమ్, మగాళ్ళు ఉన్నారు. మగాళ్ళు విచక్షణ కలిగి ఇది ఉమ్. తప్పు అని చెప్పి డీసెంట్గా ఉండేవాళ్ళు ఎవరు అక్కడ వెళ్ళరు. అవును. ఓకే, సరే ఏదో ఒక సెల్ఫీ తీసుకుందామనో లేకపోతే ఒకసారి సరే టచ్ చేసి చూద్దామనో ఇటువంటి కోరికలు ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. ఉమ్, కానీ నేను అడిగేది, ఆ రోజున ఏదన్నా సరే ఒక తొక్కిసలాట జరిగి ఎవడన్నా చచ్చిపోతే ఉమ్, దరిద్రం వదిలిపోయింది, ఇట్లాంటి మగ దరిద్రులు చచ్చిపోవడం బెటరు ఉమ్, అని చెప్పి అనుకుంటామా? లేదు, ఆవిడ చిన్మయ్య గారు వ్యాఖ్యానిస్తుంది, ఉమ్, హైనాల కన్నా దరిద్రంగా ఉమ్, వీళ్ళు వ్యవహరిస్తున్నారు ఏది మీద మీద పడడానికి. అవును. సో ఇక్కడ మీరు నేను ఎందుకు వెళ్ళలేదు, వాళ్ళే ఎందుకు వెళ్ళారు? ఉమ్, ఎందుకంటే వాళ్ళే ఆవిడ టీజీ, ఉమ్, వాళ్ళ కోసమే. అంటే ఈవిడ సినిమాలు తీస్తే చూసేది వాళ్ళే, ఉమ్, మీరు నేను కాదు. సరే సినిమా కోసం మనం వెళ్తాం, మధ్యలో ఇలాంటి ఐటమ్ సాంగ్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఉమ్, ఇటువంటి డ్రెస్సులు వేసుకొని ఉమ్, అరే ఎప్పుడు అవుతుందిరా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోదాం. చాలా మంది ఓటీటీలో అయితే ఫార్వర్డ్ చేసే అవతల పడేస్తారు, అవును. స్టోరీ ఇంపార్టెంట్. బట్ ఇటువంటి సెట్ ఆఫ్ ఆడియన్స్కి ఇవి కన్విన్స్ కలిగించేట్టు కొన్ని ఉన్నాయనుకొని వాళ్ళు ఇలాంటివి చేస్తుంటారు. ఉమ్, ఈ సగటు హైనాలే లేకపోతే ఈవిడ మార్కెట్ ఏది? ఉమ్, ఆవిడ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది అనుకోండి, నేను లైక్ కొడతాను గ్యారంటీగా. ఉమ్, మీరు కొడతారో నాకు తెలియదు. ఈ హైనా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా లైక్ కొడతారు. ఉమ్. వీళ్ళకి ఇదే హై కొడతారు, చాలా బాగుంది, నువ్వు చాలా బాగుంటావు, అంటే ఫ్యానిజం ఒకటి ఉంటుంది కదా సార్. ఫ్యానిజం ఉంటుంది. ఉమ్. అండ్ అలాగే ఇప్పుడు కొంతమంది వాళ్ళు ఉంటారు, చూపిస్తే ఉమ్, సొల్లు ఇప్పుడు కాచుకుంటూ గురుజనాథ్ కామెంట్లు గారు కొట్టేవాళ్ళు. చెప్పినట్టుగాను ఉమ్, చాలా సార్లు ఆయన ఆయన అన్నారు, చాలా మంది కూడా అన్నారు. ఒక సెలబ్రిటీ కనిపించినప్పుడు సో అంటే అభిమానంతో దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అండ్ వికృత చేష్టలు చెయ్యాలి అనుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఉమ్. సో అందుకనే హీరోయిన్స్ విషయంలో జరిగింది బయటకు వస్తుంది, హీరోల విషయంలో జరిగింది బయటికి రావట్లేదు. సంథింగ్ ఆయన ఓపెన్గా చెప్పారు కూడా, ఇలాంటి విషయాలు హీరోలకే జరుగుతాయి బట్ ఎవరు ఓపెన్ అవ్వలేదు, ఇప్పుడు చెప్పిన సందర్భం కూడా లేదు. ఎందుకు ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒక ర్యాలీ చేస్తే ఆ తొక్కిసలాట్లో ఒక ఆవిడ చనిపోయింది. ఉమ్, అప్పుడు ఏం చేశారు? అల్లు అర్జున్ది స్వేచ్ఛ, ఉమ్, ఆయన ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగం కల్పించిన హక్కు, ఉమ్, ఆయన భారతదేశంలో ఏ రోడ్లో అయినా వెళ్ళే హక్కు ఆయనకు ఉంది. ఉమ్, ఆయన వెళ్తే తప్పేంటి అన్నారా? ఆయన అరెస్ట్ చేసి లోపలేశారా? ఉమ్, ఒక్కరోజైనా పెట్టారు చేశారు కదా. కదా. ఎందుకు చేశారు అంటే ఉమ్, హక్కులు కాదు, నీ బాధ్యతలు కూడా నువ్వు తెలుసుకో. ఉమ్, హక్కు ఉంది కదా, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను వెళ్ళిపోతే నీ వల్ల ఒకటి చచ్చిపోయాడు అనుకో, ఉమ్, ఎవరిది రెస్పాన్సిబిలిటీ? నీదే రెస్పాన్సిబిలిటీ. ఉమ్, అలాగే నేను ఇట్లా రివీలింగ్ గా డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతాను, ఉమ్, ఎవడన్నా మీద పడి ఇది చేస్తే అది వాడి తప్పు ఉమ్, కాదు, నీకు బాధ్యత ఉంటుంది ఒక సెలబ్రిటీగా. ఉమ్, అండ్ నువ్వేమి నార్మల్గా వెళ్ళట్లా, నేను ఇక్కడికి వస్తున్నాను రెండో, నేను ఇక్కడికి వస్తున్నాను రెండో హో అని చెప్పి ఒక అనౌన్స్మెంట్లు, ఉమ్, దానికి తోడు ఇన్స్టాగ్రామ్లో పోస్టులు ఇవన్నీ చేసి నువ్వు వాళ్ళని రప్పించుకున్నాడు, నువ్వే చేసుకున్నావు. ఉమ్, నువ్వు పోస్టులు పెడితేనో లేకపోతే మీరు వస్తున్నారని తెలిస్తేనో కదా వాళ్ళు అక్కడికి వచ్చింది. అవును. ఈ మార్కెట్టే అది, మీరు నేను ఆవిడ మార్కెట్ కాదు. ఉమ్, ఆవిడ మార్కెట్ ఇటువంటి వాళ్ళు, వీళ్ళు లేకపోతే ఉమ్, ఆవిడికి మనుగడే లేదు. వీళ్ళు ఏమన్నా సావిత్రి గారి లాగా సౌందర్య గారి లాగా యాక్టింగ్లు చేసి వస్తున్నారా? ఉమ్. చెప్పండి. సార్ ఇప్పుడు అందాలు ఆరబోతూనే కదా సంపాదించుకునే డబ్బులు. కరెక్టే. అయితే మరి ఇప్పుడు దాన్ని చూసే ఆడియన్స్నే నువ్వు ఎదవలే కావాలి నీకు చూడడానికి, మళ్ళీ ఆ ఎదవలు హైనాలు వీళ్ళందరినీ వేరే ప్లానెట్లో పడేయాలంటే, వేరే ప్లానెట్లో పడిస్తే పాపం ఈవిడ ఐటమ్ సాంగ్ చూసేదాడు. ఉమ్,